రాష్ట్రంలో 2 ఏళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కోదానికి 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలన ద్వారా దరఖాస్తు రుసుములు చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా 5 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం 4 స్లాబుల్లో లైసెన్స్ రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతంలో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో 85 లక్షలుగా లైసెన్స్ రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుములు చెల్లించాలి. దీన్ని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా పేర్కొన్నారు. రీటైల్ వ్యాపారం చేసే లైసెన్స్దారులకు 20% మేర మార్జిన్ ఉంటుంది. నగర పాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్కు అప్గ్రేడ్ చేసేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాది 5 లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి. ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేస్తారు. మద్యం ధరలు తగ్గించారు. 99కే క్వార్టర్ మద్యం ధరలు తగ్గించారు. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు. వైకాపా హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించేవారు. వాటిని నూతన మద్యం విధానంలో 6కు కుదించారు. కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం విధించారు. దీని ద్వారా ఏడాదికి 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపే చర్యలకు వ్యసన విముక్తి, కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితరాల కోసం ఈ మొత్తాన్ని కేటాయిస్తారు. ఈ ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ట్ర స్థాయిలో త్వరలో ఏర్పాటు చేయబోయే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కు కేటాయిస్తారు. రాష్ట్రంలో మద్యం రీటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ అప్ ట్రేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్ చట్టాన్ని సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను సోమవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. 2019 జూన్ కంటే ముందు రాష్ట్రంలో మద్యం రీటైల్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులే నిర్వహించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మొత్తం రీటైల్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీఎస్, బీసీఎల్ లేదా మరో ప్రభుత్వ కార్పొరేషన్ నిర్వహించేలా చట్టాన్ని మార్చారు. ప్రైవేటు వ్యాపారానికి చట్ట ప్రకారం అవకాశం లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వం రీటైల్ వ్యాపార నిర్వహణను ప్రైవేట్కే అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో వైకాపా మార్చేసిన చట్టాల్ని మళ్లీ సవరించి ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అది విడుదలైన వెంటనే మద్యం విధానానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలో వచ్చే 6 కులాలకు 340 దుకాణాలు కేటాయించనున్నారు. వాటిలో గౌడ, శెట్టిబలిజ వంటి కులాలకు 336, ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులానికి చెందిన వారికి శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖ జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 చొప్పున 4 దుకాణాలు రిజర్వ్ చేశారు. ఈ రిజర్వ్డ్ దుకాణాలకు సంబంధించిన పాలసీ 2-3 రోజుల్లో రానుంది.